ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, క్వాంటిటీకి కావాల్సిన పల్లీలు, మిక్సింగ్ పల్లీలు ఫ్రై అయ్యేదాకా టమాటా మిక్సీకి వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇప్పుడు 1 స్పూన్ అంత కారం, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న టమాటా వేసేసుకుందాం. మిక్సింగ్ ఒక 2 మినిట్స్ టమాటా పేస్ట్ వేసుకున్నాక ఉడికే వరకు క్యాప్ మూసేసేయాలి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత రైస్ వేసేసుకోవడమే. ఇంకా మనం చేసుకున్న ఈ ఫ్రై ఏదో ఉందో అది చల్లపడాలి. రైస్ కూడా చల్లపడాలి. ఇప్పుడు అన్నం మనం చేసుకున్న ఫ్రైలో వేసి కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. అన్నం కలుపుకున్న తర్వాత వేడికి పెట్టాలి. రైస్ వేడి అయ్యే వరకు మనము వేడికైతే పెట్టాలి. ఇంకా స్టవ్ బంద్ చేసి ఒకసారి మళ్ళీ పైన కలుపుకొని తినేయడమే.